హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ యాప్టిట్యూడ్లో భాగంగా మరి జీకే ఎంసీక్యూస్ అయితే చూస్తున్నామండి. రెగ్యులర్గా ప్రతిరోజు క్రమం తప్పకుండా. ఓకేనా? సో మీరు కూడా అదేవిధంగా రెగ్యులర్గా క్రమం తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే ఆఫర్ కొనసాగుతుంది, వెంటనే తీసుకోండి. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును కల్పిస్తుంది? విచ్ ఆర్టికల్ అలౌస్ ఏ సిటిజన్ టు మూవ్ ద సుప్రీం కోర్ట్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 32. దీనిని బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపు ఆత్మ మరియు హృదయము అని వర్ణించారు. దీని ద్వారా సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుందండి. ఓకేనా? భారత రాజ్యాంగానికి ఆత్మగా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ బి, హీరాకుడ్ డ్యామ్. ఓకే, హీరాకుడ్. ఒడిశాలోని మహానదిపై నిర్మించిన హీరాకు డ్యామ్ సుమారు 25 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే పొడవైన మట్టి ఆనకట్టలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్లు అండి? 25 కిలోమీటర్లు అండి. ఓకేనా? భారతదేశంలోనే అత్యంత పొడవైనది. ఓకే, మహానది పైన ఒడిశాలో ఉంటుంది. నెక్స్ట్, దూరదృష్టి ఉన్నవారు ఏ కటకాన్ని ధరించాలి? విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ బై పీపుల్ విత్ ఫోర్ సైడ్నెస్ లేదా హైపర్మెట్రోపియా? ఏవి ఉపయోగించాలండి? ఆప్షన్ సి, కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకాలను ఉపయోగించాలి. కుంభాకార కటకము కాంతి కిరణాలను కేంద్రీకరించి ప్రతిబింబాన్ని రెటీనాపై పడేలా చేస్తుంది. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ టు కవరేజ్ లైట్ రేస్ కరెక్ట్లీ ఫర్ హైపర్మెట్రోపిక్ ఐస్. ఓకే. నెక్స్ట్, బార్డోలి సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద బార్డోలిక్ సత్యాగ్రహ టేక్ ప్లేస్? ఎప్పుడండి? 1928లో. గుజరాత్లో రైతుల కోసము సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఈ ఉద్యమం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అందుకే ఆ రోజు నుంచి వీరిని బార్డోలి వీరుడు అనే పేరుతో పిలుస్తారు. తెలంగాణలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఈస్ ద కవ్వాల్ టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ? ఆప్షన్ బి, ఆదిలాబాద్ లేదా నిర్మల్. ఓకే. ఇది ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్న ముఖ్యమైన పుల్ల సంరక్షణ కేంద్రము. ఓకేనా? 2 జిల్లాల్లో కూడా విస్తరించి ఉంటుందండి. నెక్స్ట్, రక్తం గడ్డకట్టడానికి బ్లడ్ క్లాటింగ్కి ఏ విటమిన్ అవసరము? విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? ఏదండి? ఆప్షన్ డి, విటమిన్ కే. ఓకే. ఈ విటమిన్ లోపిస్తే గాయాలైనప్పుడు రక్తం త్వరగా ఆగదండి. ఓకేనా? త్వరగా ఆగడం అనేది ఉండదు, రక్తస్రావం అవుతూనే ఉంటుంది. నెక్స్ట్, గాంధీజీ హత్య ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ మహాత్మా గాంధీ అసాసినేటెడ్? ఇప్పుడు 1948లో. ఓకే.
1948 జనవరి 30న బిర్లా హౌస్లో ప్రార్థనకు వెళ్తుండగా నాథూరామ్ గాడ్సే గాంధీజీని కాల్చి చంపడము జరిగింది. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఏంటండి? ఆప్షన్ సి ఫీమర్. అతి చిన్న స్టెపిస్ అండి చెవి భాగంలో ఉంటుంది. అతి పెద్దది ఫీమర్, తొడ ఎముక తొడ భాగంలో ఉంటుంది. తొడ ఎముక అయిన ఫీమర్ శరీరంలోని అత్యంత బలమైన మరియు పొడవైన ఎముకగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది అని అన్నది ఎవరు? హూ సెడ్ ద సోల్ ఆఫ్ ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్? ఎవరండి? మహాత్మా గాంధీ. ఓకేనా? గాంధీజీ గ్రామ స్వరాజ్యం మరియు కుటీర పరిశ్రమల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం చూడవచ్చు. నెక్స్ట్, తెలంగాణలో రామప్ప గుడి ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్టిక్ ఈజ్ ద రామప్ప టెంపుల్ లొకేటెడ్? ఎక్కడండి? ములుగు జిల్లాలో ఉందండి. ఓకే, ప్రీవియస్గా అయితే ఉమ్మడి వరంగల్లో ఉండేది, డిస్టిక్ చేంజ్ కావడంతో ప్రజెంట్ ములుగు జిల్లాలో ఉందండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో దీనికి చోటు లభించింది. ఓకేనా? మరి దీనిని ఎవరు నిర్మించారండి? కామెంట్ చేయండి. రామప్ప దేవాలయ దీన్ని నిర్మించిన వారు ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? విచ్ ఈస్ ద మోస్ట్ అబౌండెంట్ గ్యాస్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్? ఆన్సర్ ఆప్షన్ సి నైట్రోజన్. వాతావరణంలో సుమారు 78% నైట్రోజన్ వాయువు ఉంటుంది. ఓకేనా? రిమైనింగ్ 21% ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపైన నిర్మించబడింది? ఆన్ విచ్ రివర్ ఈజ్ ద నిజాం సాగర్ ప్రాజెక్ట్ బిల్ట్? ఆప్షన్ బి అండి మంజీరా. దేనిపైన అండి? మంజీరా. కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై నిజాం కాలంలో ఈ ప్రాజెక్ట్ నిర్మించబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ మున్సిపాలిటీల అధికారాల గురించి తెలుపుతుంది? విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ మున్సిపాలిటీస్? ఆప్షన్ డి 12th షెడ్యూల్. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు. ఓకేనా? మరి 12వ షెడ్యూలే మున్సిపాలిటీల అధికారాల గురించి అయితే తెలుపుతుంది. నెక్స్ట్, సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? వేర్ డిడ్ ద సిపాయి మిటిని బిగిన్? ఎక్కడండి? మీరట్, ఉత్తరప్రదేశ్లో. ఓకేనా? 1857లో. 1857 మే 10న మీరట్లో సిపాయిలు బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేయడము జరిగింది. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఇస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్? ఎప్పుడండి? జూన్ 5. ఆప్షన్ ఏ. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ఈ రోజును జరుపుకుంటుంది. నెక్స్ట్, తెలంగాణలో సింగారేణి బొగ్గు గనులు మొదటగా ఎక్కడ ప్రారంభమయ్యాయి? వే డిడ్ సింగరేణి కోల్ మైన్స్ ఫస్ట్ స్టార్టెడ్? ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఆప్షన్ బి ఇల్లందులో. ఓకే, 1889లో ఇల్లందులో మొదటిసారిగా బొగ్గు వెలికితీత మొదలైంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, పాలలో ఉండే చక్కెరను ఏమని పిలుస్తారు? వాట్ ఈజ్ ద షుగర్ ప్రజెంట్ ఇన్ మిల్క్ కాల్డ్? ఏంటండి? లాక్టోజ్ అంటారండి. ఏమంటారు? షుగర్లో ఉండే చక్కెరను లాక్టోజ్, పళ్ళలో ఉండే చక్కెరను ఫ్రక్టోజ్ అంటారు. ఓకే, రక్తంలో ఉండే చక్కెరను గ్లూకోజ్ అంటారు, చెరుకులో ఉండే చక్కెరను సుక్రోజ్ అంటారు. ఇంపార్టెంట్. లాక్టోజ్ వల్ల పాలకు కొంచెం తీపిదనం అయితే వస్తుంది. నెక్స్ట్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదించింది ఎవరు? హూ గేవ్ ద స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్? ఎవరండి? ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్. లోకమాన్య తిలక్ హోమ్ రూల్ ఉద్యమ సమయంలో ఈ నినాదాన్ని ఇవ్వడము జరిగింది. నెక్స్ట్, నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా ఉంటుంది? ఎట్ వాట్ టెంపరేచర్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం? ఎంత అండి? 4 డిగ్రీల సెల్సియస్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, 4 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటి సాంద్రత గరిష్టంగా మరియు ఘనపరిమాణము కనిష్టంగా ఉంటుంది. నెక్స్ట్, తెలంగాణలో యాదాద్రి ఆలయం ఏ జిల్లాలో ఉంది? ఇన్ విచ్ డిస్టిక్ ఈజ్ ద యాదాద్రి టెంపుల్ లొకేటెడ్? ఆప్షన్ సి యాదాద్రి భువనగిరి జిల్లా.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం ఇటీవల కృష్ణా శిలలతో అద్భుతంగా పునర్నిర్మించింది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ? ఆప్షన్స్ అండి ఆర్టికల్ 360. భారతదేశంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, సూర్యకాంతిలో ఉండే విటమిన్ ఏది? విచ్ విటమిన్ ఈజ్ ఫౌండ్ ఇన్ సన్లైట్? ఆప్షన్ సి విటమిన్ డి. సూర్యరశ్మి చర్మంపై పడినప్పుడు శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అందుకే దీనిని సన్షైన్ విటమిన్ అంటారు. సన్షైన్ విటమిన్. నెక్స్ట్, భారతదేశ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ సి సముద్రగుప్తుడు. విఎస్ స్మిత్ అనే చరిత్రకారుడు సముద్రగుప్తుడి యుద్ధ విజయాలను చూసి ఈ బిరుదు ఇవ్వడము జరిగింది. ఎవరిచ్చారండి? విఎస్ స్మిత్. తెలంగాణలో కన్వాలి లేదా కడెం జలపాతం ఏ నదిపైన ఉంది? ఆన్ విచ్ రివర్ ఈజ్ ద కుంతల వాటర్ ఫాల్? కడెం. కుంతల లేదా కడెం అండి. ఎక్కడ ఉందండి ఇది? దేనిపైన? కడెం రివర్ పైన ఉందండి. ఓకేనా? కుంతల ఇక్కడ యాక్చువల్గా ఇవ్వాల్సింది కుంతల జలపాతం. ఓకే. నిర్మల్ జిల్లాలోని కడెం నదిపై కుంతల జలపాతం ఉంది. ఇది రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైనదిగా కూడా మనము చెప్పుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా? ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లార్డ్ కార్న్వాలిస్. బ్రిటిష్ పాలనలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థను క్రమబద్ధీకరించినందుకు కార్న్వాలిస్ను ఇలా పిలుస్తారు. గాలి పీడనాన్ని కొలిచే పరికరం ఏది? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్? ఆన్సర్ ఆప్షన్ బి బారోమీటర్. టారిసెల్లి అనే శాస్త్రవేత్త బారోమీటర్ కనుగొన్నారు. ఎవరండి? టారిసెల్లి అనేటువంటి ఇటలీ శాస్త్రవేత్త అండి ఇతను. ఓకే. నెక్స్ట్, చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద చౌరీ చౌరా ఇన్సిడెంట్ అక్కర్? ఎప్పుడండి? 1922లో. ఓకే. సహాయ నిరాకరణ ఉద్యమము హింసాత్మకంగా మారడంతో దీన్ని నిలిపివేస్తారు. ఈ హింసాత్మక ఘటన కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1922లో నిలిపివేస్తారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక పుష్పం ఏది? విచ్ ఈజ్ ద అఫీషియల్ స్టేట్ ఫ్లవర్ ఆఫ్ తెలంగాణ? ఆప్షన్స్ అండి తంగేడు పువ్వు. బతుకమ్మ పండుగలో తంగేడు పూలను ప్రధానంగా ఉపయోగించడము జరుగుతుంది. లోక్సభ స్పీకర్ తన రాజీనామా లేఖను ఎవరికి అందిస్తారు? టు హూమ్ డస్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అడ్రస్ ద రెసిగ్నేషన్ లెటర్? ఆప్షన్ సి అండి డిప్యూటీ స్పీకర్. స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ తన రాజీనామాను స్పీకర్కు ఇస్తారు. నెక్స్ట్, స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? స్కర్వీ ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? విటమిన్ సి అండి. ఓకే, విటమిన్ సి. విటమిన్ సి లోపిస్తే చిగుళ్ళ నుంచి రక్తం కారడం వంటి స్కర్వీ లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫాట్? ఎప్పుడండి? ఆప్షన్ ఏ 1757. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య ఈ యుద్ధము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటి? విచ్ ఇండియన్ స్టేట్ యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? ఏంటండి? గుజరాత్. ఓకే, గుజరాత్ 1600 కిలోమీటర్లతో, సుమారు 1600 కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్ కాదండి, చేంజ్ అయింది, తమిళనాడు. ఓకే, తమిళనాడు రెండవ స్థానంలో ఉంటుంది. మూడవ స్థానంలో ఏపీ అయితే ఉంటుంది. నెక్స్ట్, బైరామ్ ఖాన్ ఎవరికి సంరక్షకుడిగా ఉండేవారు? బైరామ్ ఖాన్. హూ వాజ్ ద బైరామ్ ఖాన్ ఏ గార్డియన్ టు? ఆప్షన్ సి అక్బర్. అక్బర్ చిన్నతనంలో అండగా రాజ్య వ్యవహారాలను బైరామ్ ఖాన్ చూసుకునేవాడు. నెక్స్ట్, తెలంగాణలో వేములవాడ ఆలయం ఏ దేవునికి ప్రసిద్ధి? వేములవాడ టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు విచ్ డైటీ? ఆప్షన్ బి అండి లార్డ్ శివ, శివుడు లేదా రాజరాజేశ్వర స్వామి.
రాజన్నగా పిలువబడే రాజరాజేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. నెక్స్ట్, వజ్రం ప్రకాశించడానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద స్పార్కిల్ ఆఫ్ ఏ డైమండ్? ఆప్షన్ సి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర కాంతి పరావర్తనం అంటారు. ఓకే, కాంతి కిరణాలు వజ్రం లోపల పదే పదే పరావర్తనం చెందడం వల్ల అది మెరుస్తుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము అస్పృశ్యత నివారణ గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అబాలిష్ అన్టచబిలిటీ? ఆర్టికల్ 17. అంటరానితనాన్ని పాటించడం నేరమని రాజ్యాంగం ఈ అధికరణ ద్వారా స్పష్టం చేస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పరీక్ష కోడ్ పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద కోడ్ నేమ్ ఆఫ్ ఇండియన్స్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్? ఏంటి? స్మైలింగ్ బుద్ధ. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అంటారండి. 1974లో అయితే దీన్ని చేశారు. 1974 పోఖ్రాన్లో ఇందిరాగాంధీ హయాంలో ఈ పరీక్ష జరిగింది. నెక్స్ట్, తెలంగాణలో రామగుండం దేనికి ప్రసిద్ధి? వాట్ ఈజ్ రామగుండం ఇన్ తెలంగాణ ఫేమస్ ఫర్? ఆప్షన్ బి అండి, థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్ అండి ఇది. ఎన్టీపీసీ రామగుండం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్లలో ఒకటిగా అయితే చెప్పుకోవచ్చు. అందుకే రామగుండంని తెలంగాణ ఎనర్జీ సిటీగా పిలుస్తారు. నెక్స్ట్, పంచతంత్రం కథలను రచించింది ఎవరు? హూ రోడ్ ద పంచతంత్రం స్టోరీస్? ఎవరండి? విష్ణు శర్మ. ఆప్షన్ బి. నీతి బోధించే జంతువుల కథల సమాహారమే పంచతంత్రము. నెక్స్ట్, మానవ శరీరంలో రక్తపోటును కొలిచే పరికరం ఏంటి? విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్? ఆప్షన్ బి, సిగ్మోమానోమీటర్. సిగ్మోమానోమీటర్. రక్తపోటు సాధారణంగా చేతికి పట్టివేసి పరికరం ద్వారా కొలుస్తారు. 120/80 ఉండాలండి ఇది. ఓకే, 120/80 అయితే ఉండాలి సాధారణ రక్తపీడనము. బైకాల్ సరస్సు ఏ దేశంలో ఉంది? ఇన్ విచ్ కంట్రీ ఈజ్ అ లేక్ బైకాల్ లొకేటెడ్? ఎక్కడండి? రష్యా. ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు పురాతనమైన మంచినీటి సరస్సు అండి ఇది. ఓకేనా? ఇట్ కంటైన్ 22% వరల్డ్ ఫ్రెష్ వాటర్ సర్ఫేస్ వాటర్. ఓకే, ప్రపంచంలో ఉన్న 22% మంచినీటి నిల్వ దీంట్లోనే ఉంటుంది. ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ ద ఆర్య సమాజ్? దయానంద సరస్వతి. 1875లో దీన్ని స్థాపించడం అయితే జరిగింది. వేదాలకు తరలిపోండి అనే నినాదం ఇచ్చిన వారు కూడా వీరే. తెలంగాణలో సిలికాన్ వ్యాలీ అనే నగరాన్ని పిలుస్తారు. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ తెలంగాణ? ఏంటండి? హైదరాబాద్. ఐటీ రంగంలో అద్భుతమైన అభివృద్ధి కారణంగా హైదరాబాదును ఇలా పిలుస్తారు. భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఏది? విచ్ ప్లానెట్ ఈజ్ ద క్లోజెస్ట్ టు ద ఎర్త్? ఆప్షన్ బి అండి, వీనస్. శుక్రుడు. శుక్రుడిని భూమి యొక్క కవల గ్రహం అని కూడా అంటారు. నెక్స్ట్, రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో పాస్ అయింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రౌలత్ యాక్ట్ పాస్డ్? ఆప్షన్ బి, 1919. విచారణ లేకుండా ఎవరినైనా జైలులో పెట్టే అధికారం ఇచ్చే ఈ చట్టానికి వ్యతిరేకంగానే జలియన్వాలా బాగ్ నిరసన జరిగింది. నెక్స్ట్, వాతావరణంలోని ఏ ఆవరణలో విమానాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది? ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎయిర్లైన్స్ టు ఫ్లై? ఆప్షన్ బి అండి, స్ట్రాటో ఆవరణము. ఇక్కడ వాతావరణ అల్లకల్లోలాలు, మేఘము, వర్షం ఉండవు కాబట్టి విమానాలు ఇక్కడ ప్రయాణిస్తాయి. తెలంగాణలో గొల్లకొండ కోటను నిర్మించిన రాజులు ఎవరు? గోల్కొండ అండి, గోల్కొండ. ఎవరండి? కుతుబ్ షాహీలు. మొదట కాకతీయులు మట్టి కోటగా నిర్మించిన కుతుబ్ షాహీలు దాన్ని అద్భుతమైన రాతి కోటగా మార్చారు. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ కాజెస్ విచ్ డిసీజ్? ఆప్షన్ సి, నైట్ బ్లైండ్నెస్. విటమిన్ ఏ లోపిస్తే కంటి చూపు మందగిస్తుంది. క్యారెట్స్ అండ్ లీఫీ గ్రీన్స్ గుడ్ సోర్స్ ఫర్ విటమిన్ ఏ. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? ఎవరండి నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. పదవిరీత్యా ప్రధాని నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఉంటారు. తెలంగాణలో భద్రకాళి ఆలయం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద భద్రకాళి టెంపుల్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ? ఎక్కడండి? వరంగల్. వరంగల్లో ఉన్న పురాతన ఆలయము కాకతీయుల కాలము నాటిది.
సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి ఎంసీక్యూస్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మన యొక్క కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.